మనిషిలో రకరకాల కోరికలు పుడుతుంటాయి. వీటికో తీరు తెన్ను ఉండదు. హద్దు అదుపు అసలు ఉండవు. సముద్రంలో తరంగాల్లా మనిషి మనసులో ఇవి పుడుతూనే ఉంటాయి. ఒకటి దాటగానే మరొకటి ఇట్లాగా. అసలు ఈ కోరికలు ఎలా పుడతాయి? ఎందుకు పుడతాయి? ప్రతి మనిషిలోనూ సత్వ రజస్తమో గుణాలు మూడు ఏదో ఒక నిష్పత్తిలో ఉండనే ఉంటాయి. వాటిలో రజోగుణం కాస్త ఎక్కువ కాగానే కోరికలు బయలుదేరతాయి. దీనికే సంస్కృతంలో కామం అని పేరు. భావంగా పుట్టే కామం స్థితి వేరు, పురుషార్థంగా రూపొందే కామం గతి వేరును. కామం పురుషార్థంగా ఉపాధేయమే. అయితే ఒకటి, అది ధర్మానుమతం కావాలి, మోక్షాభిముఖం కావాలి. పుంఖానుపుంఖంగా పుట్టుకు వచ్చే కోరికలు అన్నీ పురుషార్థాలు కాలేవు. ఈ కామం అన్నది ఇంతింత తిండిపోతు కాదు, బకాసురుడి లాంటిది. వాడికేనో లెక్క కట్టుబాటు ఉన్నాయి, కానీ ఈ కామానికి అలాంటివేం లేవు. ఎంత పోసినా దీని కడుపు నిండదు, ఆకలి తీరదు. అంచేత ప్రతిక్షణము తింటూ ఉండడమే దీని పని. అందుకే దీన్ని భగవద్గీత మహాశనః తిండిపోతు అంటుంది. పొగ కమ్ముకుంటే నిప్పు కనపడదు, దుమ్మంటితే అద్దం కనపడదు, మావి శిశువును కననివ్వదు. అలాగే ఆత్మజ్ఞానాన్ని కామం కమ్మేస్తుంది. అది తొలగితే కానీ ఆ జ్ఞానం భాషించదు. పొగను, మాలిన్యాన్ని, మావిని ఎలాగో తొలగింపవచ్చును, కానీ ఈ కామం ఉందే, దీన్ని జయించడం మట్టుకు మహాకష్టం. ఈ కామం జ్ఞానేంద్రియాలని, మనస్సును, బుద్ధిని పట్టి పల్లార్చేస్తుంది. దాంతో మనిషి దాసుడైపోతాడు. కామం మనిషిని చెవులు పట్టుకు ఆడిస్తుంది. అంతతో ఊరుకుంటుందా? తన సంకల్పం నెరవేరకపోగానే, కోరికలు తీరకపోగానే పడగ విప్పి బుసలు కొడుతుంది, కాటు వేస్తుంది, విషమూ చిందిస్తుంది. అంతతో సరి మనిషి పని. అది విప్పే పడగలే క్రోధం. కామం 2-3 తలల పాము కాదు, దానికి 1000 పడగలు. కోరికలు అంతులేనివి. చెప్పాక అవి నెరవేరకపోగానే క్రోధం ఊబికి వస్తుంది. కాటు వేసాక కానీ పాము పడగ దింపనట్టు ఏదో చెయ్యనిదే ఈ క్రోధము చల్లారదు. కోరికలు తీరకపోవటానికి దేన్నో కారణంగా భావించి దాన్ని రూపుమాపే వరకు నిద్రపోదు క్రోధం. క్రోధం ఎంత పనైనా చేయిస్తుంది. అదంటూ రాకనే పోవాలి, కానీ వస్తే మట్టుకు తట్టుకోవడం కష్టం. రోషం తాత్కాలికం, కాసేపు అయ్యాక అదే పోతుంది. దీనితో పేచీ లేదు. కోపము పర్వాలేదు, మరి కాసేపున్నా మనస్సులోనే బయటకు రాదు, కార్యరూపం ధరించదు. ఒకవేళ వెలికి వచ్చినా కాని పనులు చేయించదు, పీట వేసుకొని ఉండిపోదు. క్రోధం అట్లా కాదు, అది వచ్చిందంటే ఏదో చేసి కాని వెళ్ళదు. క్రోధం తన పర కాననివ్వదు, వివేకాన్ని నిలవనివ్వదు. తెలియని ఆవేశంలోకి మనిషిని తీసుకువెళ్ళి ఎన్నెన్నో కాని పనులు చేయిస్తుంది, నిష్కృతి లేని పాపాలు చేయిస్తుంది. తర్వాత విచారించి లాభం లేని రీతిని ప్రవర్తింపచేస్తుంది. క్రోధంతో మనిషి ఏం చెయ్యడు. తల్లి కాని తండ్రి కాని కడకు గురువైనా దానికి అక్కర్లేదు. క్రుద్ధోహన్యాత్ గురువునపి, గురుహత్యకు మనిషిని వెనుకాడనీయదు. అందుకే దీన్ని మహాపాప్మ అంటాడు భగవానుడు. ఇంటి అకృత్యాలకు పాల్పడేట్టు మనిషిని మెడపెట్టి నెట్టేది కామం. అసలింతా దీనివల్ల. ఇది ఎంత కానిదో చెప్పలేం. కన్ను, చెవి, ముక్కు లాంటి ఇంద్రియాలే మనిషికి లొంగవు. అవి తీసుకువెళ్ళినట్టు వెళ్లాల్సిందే. ఇవే ఇల్లా అనుకుంటే వీటిని మించిపోయింది మనస్సు. ఆ ముక్కుకు తాడు వేసే మనగాడవడంటుంది ఇది. దీన్ని అదుపులో పెట్టుకుంటే గొప్పే, కానీ ఎట్లా? మనస్సే ఇట్లా ఉంటే దీన్ని తలదన్ని నేనున్నానంటుంది బుద్ధి. దీన్ని ఒక తెన్నును నడిపించటం మాటలు కాదు. ఈ బుద్ధి కంటేనూ 2 ఆకులు ఎక్కువే చదివి అందకుండా, అదుపులోకి రాకుండా వికరాళ నృత్యం చేసేది కామం. ఈ కామాన్ని గనక మట్టుబెట్టగలిగితే అంతా చక్కబడుతుంది. ఇదే మనిషికి శత్రువు. కోరికలుంటాయి, అది సహజం. అయితే వాటిని సముచిత మార్గాన్న పెడితే చాలు. కామం దౌష్ట్యాన్ని కోల్పోయాక ఎటు కావలిస్తే అటే మనం నడిపించవచ్చు. అప్పుడది ఉపకారకమే కానీ అపకారకం ఎంతమాత్రం కాదు. కామాన్ని చంపమంటే దాని దౌష్ట్యాన్ని చంపమని. కామం నీ వశాన ఉన్నప్పుడు బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అన్నీ నీ వశాన ఉంటాయి. నీ కనుసన్నల మెలుగుతాయి, నీ బాటలో నీకు సైదోడులై నిలుస్తాయి. కామం మీద అదుపు రావటంతో క్రోధమెట్లాగూ తలెత్తదు.
అందువల్ల ఇన్ని అనర్థాలకు మూలమైన ఆ తిండిపోతుకు కాస్త ముక్కుతాడు వెయ్యటమే నువ్వు తప్పక చేయాల్సిన పని.